మీరు వంట మేస్టే కదా? అవునండి. అయితే ఇంటికి రండి, మాకు ఫంక్షన్ ఉంది, మాట్లాడాలి వంట గురించి. పదండి, అయితే మాట్లాడదాం పదండి. భోజనాలకి ఎంతమంది అవుతారు? భోజనాలకి 5,000 మంది అండి. అబ్బా, భారీ ఎత్తున ఫంక్షన్. టిఫిన్ ఉండాలా? టిఫిన్ కి 300 మంది. 300. సరే, 3 కేజీలు గోధుమ ఒక రాయండి. 300 మందికి 3 కేజీలు గోధుమ నూక. అవునండి. సరిపోద్దా? ఇంకా ఎవరు తినరండి, బోల్ మిగిలిపోద్ది. కుక్కలు తినవు. 3 కేజీలు గోధుమ నూక, అందులోనికి 25 కేజీలు జీడిపప్పు రాయండి. ఇందులోకే? అవునండి. ఇందులో వేస్తావా? కేజీ వేస్తాను. మిగతాది 24కి నా ఆటో మరి పక్కన దేని పెట్టాను. అందులోనికి మరి ఇంకా అందులో వేయకూడదు. 50 కేజీలు ఉప్పు రాయండి. ఎటు ఉప్మాలోకి? ఇంకెవడ ఉప్మా తింటాడు? ఉప్మా వద్దు. ఒకటి జాతకం చూపించుకుందామని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడట నాయనలారా. జ్యోతిష్యుడు వాడి చేయి చూసి, ఆహా ఎంత పెద్ద అదృష్టం వస్తుంది నీ చేతిలో, నీకు చాలా మంచి భార్య రాబోతుంది నాయన అన్నట్ట. దానికి వాడు మచ్చాపాడా, అది మా ఆవిడ పెట్టిన వాతయ్య స్వామి అన్నట్ట. ఇంకేముంది, జ్యోతిష్యుడు నాలికి గరుచుకున్నాడు. జైతుస్. ఇంట్లో భార్యతో గొడవ పడేటప్పుడు ఆమెను బలహీనపరచాలంటే ఒకటే మార్గం, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా, నువ్వెంత అందగత్తెవైతే మాత్రం అని అనండి చాలు. జైతుస్.